తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామం బాలవారిపేటలో పైప్ లైన్ వేయటం కోసం రోడ్లను ధ్వంసం చేయటం పట్ల గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాల లోవరాజు, బాల ఈశ్వరి, బాల రామకృష్ణ, కట్ట నాగేశ్వరరావు, కట్ట లోవరాజు, కట్ట భవానీ, బాల రమణ, సూరిబాబు తమ ఇబ్బందులను మీడియాకు వివరించారు. ఇంజరం బాలవారిపేటలో మంచినీటి పైప్ లైన్ కోసం రోడ్డు పక్కనే వేయవలసిన పైప్ లైన్ చివరికి వచ్చేసరికి రోడ్లు తవ్వి వేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నాయకులు వేగేసిన భాస్కర్ రాజు కృషితో గ్రామంలో సీసీ రోడ్లు పడ్డాయని, వేసిన రోడ్లను పైప్ లైన్ కోసం తవ్వేసి శివారులో నివాసం ఉంటున్న సుమారు 15 కుటుంబాలు ఇబ్బంది పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పాడు చేయకుండా పైప్ లైన్ పనులు చేయాలని వారిని కోరారు. పట్టుకెళ్ళి ఇదే దారండి, ఏం పట్టుకెళ్ళి ఇదే దారి. నుంచి వచ్చిన గవర్నమెంట్ స్థలంలో కట్టుకునండి రోడ్లు కట్టి రోడ్లు బద్దలు కొట్టింటున్నారండి. అదండి రాజుగారు ఏదో మాకు భాస్కర్ రాజు గారు నమస్తే అండి, మాది బాలవారిపేట, ఇంజురం బాలవారిపేట అండి. అయితే ఈ ఎదరిదాకా పైప్ లైన్ వచ్చిందండి వాటర్కి. అక్కడి నుంచి మా ఈ సొంత తాళాలు లోపల ఉన్నాయండి. అక్కడ ఇల్లు కట్టుకుందామంటే అక్కడ నుంచి ఆపేస్తారంటండి, లేకపోతే రోడ్డు బద్దలు కొట్టేస్తానని చెప్తున్నారండి. మాకైతే రోడ్డు బద్దలు కొట్టేయొద్దని చెప్పామండి. మాకు న్యాయంగా వేయమని చెప్పామండి. న్యాయంగా అయితే వేయమనేసి అక్కడితో ఆపేశారండి. 9 రోజులు అవుతుందండి ఈ రోజుకి. ఇప్పుడు కూడా ఎవరో సమాధానం చెప్పడానికి రాలేదండి మాకు. అందుకనే మీడియాను కోరుతున్నామండి. 15 ఇల్లులు అవుతాయండి. అందరూ జాబులకి బయటకు వెళ్ళారండి, మేమే ఉన్నామండి ఇక్కడ. ఇప్పుడైతే అందరూ వస్తారండి ఇక్కడికి, అందరూ కట్టుకుంటాను అంటున్నారండి. బియ్యం వ్యాన్ కూడా రావట్లేదండి, ఒక పిక్క తాట రాదండి, ఒక గ్యాస్ వ్యాన్ రాదండి. అక్కడి నుంచే మోసుకుంటున్నామండి అన్ని కూడా. నిన్న కూడా ధాన్యం ఇక్కడి నుంచి బండి మీద మోసారండి మా వారైతేని. అంత అలా ఉంటుందండి. కూడా కావాలండి మాకు. ఎందుకంటే అండి మాకు పంట చేను ఉందండి పక్కనే. ఈ అన్ని పైప్ లైన్ రోడ్డు కింద నుంచి కోసండి మొత్తం బాత్రూంలో నీళ్లు కూడా కిందకి పెట్టేశారండి. అవి చేలు పాడైపోయండి, మేము అందులో కూడా దిగలేకపోతున్నాం అండి. అందుకని మాకు డ్రైనేజీ కూడా వేయించేలా చూడండి, మీడియా కోరుతున్నాం. ఇంజరు ఊరంతా ఒకలాగా వేసారండి. మా పేటలో మటుకు రోడ్డు బద్దలు కొట్టేస్తున్నారండి. ఇదేంటండి ఊరంతా ఒకలాగా వేసారు, మామూలుగా రోడ్డు పక్క నుంచి మాకు రోడ్డు బద్దలు కొట్టేస్తున్నారండి. మాకు ఇప్పుడు 2 ట్రిప్పుల కింద వేసారు ఈ రోడ్డుని. మీరు బద్దలు కొట్టేస్తే ఎలాగండి? రోడ్డు బద్దలు కొట్టడం న్యాయం చేయాలండి. మామూలు కరెక్ట్గా ఇంజరు ఊరు ఎంత ఎలాగ వేసారో అలాగే వేయండి మాకు పైప్ లైన్. అంతే తప్ప రోడ్డు పక్కలు కొట్టకుండా న్యాయంగా చివరి వరకు కుళాయిలు వేయవలసిందిగా కోరుతున్నామండి. తర్వాత అండి